కార్పొరేషన్ వస్తాయన్న ధీమాతో ఉన్నాం. ఫలితాలు రేపు చూద్దాం సార్. ఓకే. సో మహేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. మీ అంచనా ఏంటి ఈ జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్స్ మీద? ఎన్ని మున్సిపాలిటీలు, ఎన్ని కార్పొరేషన్లు? వికే గారు, అంటే తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చినాక ఈ 2 సంవత్సరాల పాటు జరిగినటువంటి ప్రజాపాలనకు మరొకసారి ప్రజలు పట్టం కట్టబోతున్నారనే ఒక పూర్తి విశ్వాసంతో మా పార్టీ ఉంది. అన్నీ తానే ముఖ్యమంత్రి గారు అవర్ టు అవర్ కోఆర్డినేట్ చేసి జూమ్స్ తీసుకొని గైడ్ చేసి ఏ రకంగా మమ్మల్ని మోటివేట్ చేశారో క్షేత్రస్థాయిలో మేము అదే రకంగా పనిచేసి వచ్చిన్నాము. దాని రిజల్ట్స్ కూడా మనం రేపు చూడబోతాం. జరిగిన 116 మున్సిపాలిటీలకు గాను 90+ మున్సిపాలిటీలు ఏకమొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వస్తాయి. అట్లనే మిగిలిన ఏమైనా అటో ఇటో ఉంటే అవి మాకు కలిసి వచ్చే శక్తుల సహాయంతో అవి కూడా మేము మా కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి కావాల్సినటువంటి కసరత్తు మా దగ్గర ఉంది. మా స్ట్రాటజీస్ మాకున్నాయి. 7 నగరపాలికలు కార్పొరేషన్స్కి ఏవైతే ఎన్నికలు జరిగినాయో 7లో 5+ స్కోర్ చేసి దానికి మాకు పూర్తి సన్నద్ధత ఉంది. దానికి కావాల్సిన ఏర్పాటు అది డీటెయిల్గా మనం మాట్లాడదాం. బట్ నేనేమంటానంటే మీరు ఒకసారి తెలంగాణ ప్రజల ట్రెండ్ను, అంటే వాళ్ళు ఓటేస్తున్నటువంటి ట్రెండ్ను కూడా మీరు చూస్తే, అసెంబ్లీ ఎన్నికలు చూస్తే రూరల్ మొత్తం మాకేసి హైదరాబాద్ అంతా బీఆర్ఎస్కి వేసారు. హైదరాబాద్లో మేము ఒక్క సీటుగా అసెంబ్లీకి ఎప్పుడైతే మేము అధికారంలోకి వచ్చినామో ఆ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే గ్యాప్లోనే మా పరిపాలనను చూసి మాకు ఎంపీ స్థానాలు పెంచుతూ జరిగిన కంటోన్మెంట్ ఎన్నిక, అంటే నగరంలో మొదటి ఉప ఎన్నిక కంటోన్మెంట్ జరిగింది. కంటోన్మెంట్ ఎన్నిక మాకు అవకాశం ఇచ్చారు ప్రజలు. సింపతి ఉన్న బీఆర్ఎస్ అంటే గ్రామాల్లో ఉన్నటువంటి సింపతి వేవ్, అగెనెస్ట్ సింపతి వేవ్ మాకు అవకాశం ఇచ్చారు. గ్రామాలు అసెంబ్లీలో రూరల్ మొత్తం మేము స్వీప్ చేసాము. ఇప్పుడు పట్టణాలతో కంటోన్మెంట్తో మొదలుపెట్టినాము. తర్వాత జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్తో మేమేంటి అనేది ప్రూవ్ చేసుకున్నాం. అంటే మా పరిపాలనకు ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా రెఫరెండం అని సవాలు ఏదైతే విస్తున్నారో దాన్ని నిలబెట్టుకోగలిగాం. మొన్నటికి మొన్న మళ్ళా రూరల్కి పోదాం. సర్పంచ్ ఎన్నికల్లో దగ్గర 70% స్థానాలు కాంగ్రెస్కు ఇంకొక 1-2 కాంగ్రెస్ నుంచి విడిపోయి రెబల్గా పోటీ చేసిన అభ్యర్థులే తప్ప 70 నుంచి 73% స్థానాలు రూరల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వచ్చినాయి. ప్రజలు ఆశీర్వదించి మాకు ఇచ్చినారు. ఈరోజు పురపాలికలు, నగరపాలికలు 2 మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్స్ 2 కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చే మూడ్లోనే ప్రజలు ఉన్నారు. అది నేను మీ ముందు పెడుతున్నా. దీనికి ఏంటి మేజర్గా మీ కాన్ఫిడెన్స్ ఏందని మీరు మమ్మల్ని అడిగితే, 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ ఇచ్చినటువంటి ప్రజాపాలన, గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన దోపిడీ తాలూకు ఆనవాళ్ళు ఇంకా ప్రజలు మర్చిపోకపోవడం, బీజేపీ తెలంగాణపై చూపించిన సవితి తల్లి ప్రేమ, అది నిధుల కేటాయింపులోని అవనివ్వండి, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల్లో సహకారంలోని అవనివ్వండి. సో ఈ 3 కలిపితే ఖచ్చితమైన విక్టరీ కాంగ్రెస్ పక్షాన ఉంటుంది అనేది మా బలమైనటువంటి నమ్మకం. ఈ ఎన్నికలతోని మళ్ళొక మెట్టు, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వం ప్రజలకు ఇంకా చేరువగా వెళ్తుంది. మామూలుగా అయితే ప్రభుత్వం నడుస్తున్న కొద్దీ ఒక వ్యతిరేకత పెరుగుతుంది. ఎస్పెషలీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లాంటి సోషల్ మీడియాని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ మన ఇష్టం వచ్చినట్టుగా బురద జల్లేటువంటి ఒక కార్యక్రమము రేవంత్ రెడ్డి గారి మీద చల్లే కార్యక్రమం పెట్టుకున్నప్పుడు, అన్నీ తానే రేవంత్ రెడ్డి గారే తన భుజం మీద వేసుకుని ఎలక్షన్ నడిపినప్పుడు మాకు ఈ రాబోయే పాజిటివ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా అవి మా కాన్ఫిడెన్స్ని ఇంకొక మెట్టుకు పెంచుతాయి. ఇదే కాన్ఫిడెన్స్తో మేము జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా కొట్లాడతాం. అక్కడ కూడా మెజారిటీ స్థానాలను కైవసం చేసుకొని తెలంగాణలో ఒక బలమైన శక్తిగా కాంగ్రెస్ పార్టీ మళ్ళా